సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ ఈ 3 దేశాలు గ్లోబల్ పాలిటిక్స్లో పెద్ద డిస్కషన్స్కి తెరలేపాయి. ఆగస్ట్ 7న ఇస్లాంకి పవిత్ర స్థలమైన మక్కాలో ఒక మేజర్ డిఫెన్స్ అగ్రిమెంట్పై సైన్ చేశాయి. సోషల్ మీడియాలో దీన్నే ఇస్లామిక్ నాటో అని న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. ఈ మక్కా అగ్రిమెంట్ వెనక ఉన్న రియల్ స్ట్రాటజిక్ ఎజెండా ఏంటి? 3 దేశాలు కలిసి రావడం వల్ల వరల్డ్ వార్ లైక్ చైన్ రియాక్షన్ మొదలు కాబోతోందా? ఇంకా దీనివల్ల ఇండియా తన ఫారెన్ పాలసీని ఎంత డిప్లొమాటిక్గా ముందుకు తీసుకెళ్తుంది అనేది అనలైజ్ చేద్దాం. హాయ్, దిస్ ఈజ్ నవత. వెల్కమ్ టు నేషనల్ డైరీస్. గత కొన్ని నెలలుగా స్ట్రైట్ ఆఫ్ హార్మస్ దగ్గర టెన్షన్స్ పెరిగిపోయాయి. ఇరాన్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల గ్లోబల్ ఆయిల్ సప్లై డిస్టర్బ్ అయ్యింది. ఇంటర్నేషనల్ షిప్పింగ్ మరియు ట్రేడ్ మీద కూడా ఇది ఇంపాక్ట్ పడింది. చాలా కంట్రీస్ ఎంత ప్రెజర్ పెట్టి ఆపమన్నా కూడా వెస్ట్ ఏషియాలో టెన్షన్స్ మాత్రం పూర్తిగా తగ్గడం లేదు. ఈ బ్యాక్గ్రౌండ్లోనే ఆగస్ట్ 7న ఇస్లాంకి పవిత్రమైన మక్కాలో సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ మధ్య ఒక ఇంపార్టెంట్ డిఫెన్స్ అగ్రిమెంట్ సైన్ అయ్యింది. దాని పేరు మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్. ఇది కొంచెం నాటోతో పోలి ఉంది. యూరోప్ మరియు యుఎస్ కంట్రీస్ కలిసి నాటో అని మిలిటరీ అలయన్స్ని ఎలా క్రియేట్ చేసుకున్నాయో అదేవిధంగా ఈ 3 ఇస్లామిక్ కంట్రీస్ కూడా ఒకరికి ఒకరు డిఫెన్స్ సపోర్ట్ చేసుకోవడం ఈ అగ్రిమెంట్లో ఉన్న మెయిన్ పాయింట్. అందుకే దీన్ని ఇస్లామిక్ నాటో అని పిలుస్తున్నారు. ఈ 3 దేశాల్లో ఏ ఒక్క కంట్రీ మీద అయినా ఆర్మడ్ అటాక్ జరిగినా అది 3 కంట్రీస్ మీద అటాక్గా కన్సిడర్ చేసి కలిసి రెస్పాండ్ అవ్వాలి అనే పాయింట్ ఈ అగ్రిమెంట్లో ఉంది. అంటే పాకిస్తాన్ మీద అటాక్ జరిగిందనుకోండి, సౌదీ అరేబియా, టర్కీ పాకిస్తాన్కి సపోర్ట్ చేయాలి. అలాగే మిగతా కంట్రీస్ కూడా ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి. మీరు గమనిస్తే ఈ 3 కంట్రీస్లో ఒక కామన్ పాయింట్ ఉంది. 3 సున్నీ మెజారిటీ కంట్రీస్. అంటే ఈ కంట్రీస్లో సున్నీ ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉంటారు. కానీ ఆపోజిట్ సైడ్లో ఉన్న ఇరాన్ షియా మెజారిటీ కంట్రీ. సున్నీ షియా మధ్య చాలా కాలం నుంచి రిలీజియస్ డిఫరెన్స్తో పాటు పవర్ కాంపిటీషన్ కూడా ఉంది. ఇప్పుడు ఈ డిఫెన్స్ అగ్రిమెంట్తో ఆ రైవల్రీ మళ్ళీ ఇంటర్నేషనల్ స్టేజ్ మీదకి వచ్చింది. అసలు సౌదీ ఎందుకు ఈ అగ్రిమెంట్లో ఉందో చూద్దాం. సౌదీ దగ్గర మక్కా, మదీనా లాంటి ఇస్లాంలో మోస్ట్ ఇంపార్టెంట్ హోలీ ప్లేసెస్ ఉన్నాయి. దానితో సౌదీకి రిలీజియస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. దానికి తోడు సౌదీ దగ్గర హ్యూజ్ ఆయిల్ వెళ్తుంది, ఫినాన్షియల్ పవర్ కూడా ఉంది. కానీ సౌదీకి బిగ్గెస్ట్ థ్రెట్ ఏంటంటే ఇరానే. ఇరాన్ డైరెక్ట్గా సౌదీతో వార్ చేయకపోయినా సౌదీ చుట్టూ ఉన్న కంట్రీస్లో ఇరాన్కి సపోర్ట్ చేస్తున్న గ్రూప్స్ ఉన్నాయి. ఏమెన్లో ఉన్న హాతీస్ గ్రూప్, వీళ్ళు ఆల్రెడీ సౌదీ మీద అటాక్ చేశారు. ఇరాక్ మరియు సిరియాలో కూడా కొన్ని ఆర్మడ్ గ్రూప్స్ ఉన్నాయి. వీటి వల్ల సౌదీకి రీజనల్ సెక్యూరిటీ ప్రెషర్ కంటిన్యూ అవుతూనే ఉంది. కాబట్టి సౌదీకి ఒక స్ట్రాంగ్ మిలిటరీ పవర్ అవసరం. ఇక్కడ పాకిస్తాన్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర పెద్ద మిలిటరీ ఫోర్స్తో పాటు న్యూక్లియర్ వెపన్స్ కూడా ఉన్నాయి. ముస్లిం మెజారిటీ కంట్రీస్లో న్యూక్లియర్ వెపన్స్ ఉన్న కంట్రీ పాకిస్తాన్ ఒక్కటే. కాబట్టి సౌదీకి పాకిస్తాన్ మిలిటరీ సపోర్ట్ అంటే జస్ట్ సోల్జర్స్ సపోర్ట్ మాత్రమే కాదు, ఒక న్యూక్లియర్ పవర్ ఉన్న కంట్రీ తన వెనక ఉందని ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తుంది. టర్కీని చూసుకుంటే టర్కీ దగ్గర అడ్వాన్స్డ్ డిఫెన్స్ టెక్నాలజీ ఉంది. డ్రోన్స్ కానీ, మిజైల్స్, నేవల్ సిస్టమ్స్ ఇలాంటి ఏరియాస్లో టర్కీ చాలా బలంగా ఉంది. కాబట్టి సౌదీకి పాకిస్తాన్ నుంచి మిలిటరీ స్ట్రెంగ్త్, టర్కీ నుండి డిఫెన్స్ టెక్నాలజీ, ఈ 2 కలిసి ఒక స్ట్రాంగ్ సెక్యూరిటీ నెట్వర్క్ని డెవలప్ చేసుకోవడానికి ఈ అగ్రిమెంట్ అనేది బలపడుతుంది. ఈ ఓవరాల్ ప్యాక్ట్లో ప్రపంచమంతా టర్కీ మీద నిఘా అయితే పెడుతుంది. ఎందుకంటే టర్కీ 1952 నుంచి నాటోలో మెంబర్. ఒకవేళ ఇరాన్ సౌదీ అరేబియా మీద అటాక్ చేసింది అనుకుందాం, సౌదీ ఈ అగ్రిమెంట్ ప్రకారం టర్కీని మిలిటరీ సపోర్ట్ అడిగింది అనుకుందాం, టర్కీ సౌదీకి సపోర్ట్గా వార్లోకి ఎంటర్ అయింది. అప్పుడు ఇరాన్ టర్కీ మీద అటాక్ చేస్తే నాటోలో ఉన్న దేశాలు ఇరాన్ మీదకి అటాక్ చేస్తాయా అనేది పెద్ద క్వశ్చన్. కానీ గ్లోబల్ పాలిటిక్స్లో ఏ కంట్రీ ఎప్పుడు ఎలా రెస్పాండ్ అవుతుందో తెలీదు. అందుకే వరల్డ్ మొత్తం ఈ సిచ్యువేషన్ని దగ్గరగా గమనిస్తుంది. ఈ అగ్రిమెంట్ మీద ఇరాన్ రెస్పాన్స్ ఏంటి అంటే, ఇలాంటి రీజనల్ డిఫెన్స్ అగ్రిమెంట్ ముందు కూడా వచ్చాయి, అవి అనుకున్న లెవెల్లో అంత వర్క్ అవ్వలేదు. కాబట్టి ఈ అగ్రిమెంట్ వల్ల ఇమీడియట్గా ఇరాన్కి థ్రెట్ క్రియేట్ అవుతుంది అని మేము అనుకోవడం లేదు అని చెప్తున్నారు. బట్ బయటకైతే నార్మల్గానే కనిపిస్తున్నారు. మరి ఇండియా దీనిని ఎలా చూస్తుంది? ఈ అగ్రిమెంట్పై ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా రెస్పాండ్ అయ్యింది. మన స్పోక్స్ పర్సన్ రణ్ధీర్ జైస్వాల్ చెప్పిన ప్రకారం
ఇండియా ఈ డెవలప్మెంట్ని క్లోజ్గా మానిటర్ చేస్తోంది. సిచ్యువేషన్పై అప్డేట్స్ని షేర్ చేస్తామని చెప్పారు. ప్రజెంట్ మనం అబ్జర్వర్గానే ఉన్నాం. అంటే ఇండియా ఇమీడియట్గా ఈ ప్యాక్ట్ని సపోర్ట్ చేస్తుందని కానీ అంటే అపోజ్ చేస్తుందని కూడా కాదు. ఎందుకంటే ఇండియాకి సౌదీ అరేబియాతో ఆల్రెడీ స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంది. లాస్ట్ డికేడ్లో ఇండియా సౌదీ మధ్య ఎకనామిక్ స్ట్రాటజిక్ టైస్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. ఎనర్జీ కానీ, ఇన్వెస్ట్మెంట్, ట్రేడ్, డిఫెన్స్ మల్టిపుల్ ఏరియాస్లో 2 కంట్రీస్ మధ్య కోఆపరేషన్ పెరిగింది. మన ఇండియన్స్ చాలామంది సౌదీలో వర్క్స్ చేస్తున్నారు. మరి సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్తో క్లోజర్గా మూవ్ అవ్వడం ఇండియా అయితే ఇగ్నోర్ అయితే చేయదు. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే ఆగస్ట్ 6న మోదీ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఏముందంటే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతాన్యాహు నుంచి తనకి ఫోన్ కాల్ వచ్చిందని, ఇండియా ఇజ్రాయెల్ మధ్య ఉన్న స్పెషల్ స్ట్రాటజీ పార్ట్నర్షిప్ని సంబంధించి ప్రోగ్రెస్ ఇవన్నీ రివ్యూ చేసుకున్నామని, అలాగే వెస్ట్ ఏషియాలో ప్రస్తుతం నెలకొన్న సిచ్యువేషన్స్ కూడా డిస్కస్ చేసుకున్నామని రాశారు. ఈ ట్వీట్ నెక్స్ట్ డే అంటే ఆగస్ట్ 7న ఈ అగ్రిమెంట్ జరిగింది. సో ఇండియా ఇప్పుడు మల్టీ అలైన్మెంట్ పాలసీ ఫాలో అవుతుంది. అన్ని కంట్రీస్తో మన నేషనల్ ఇంట్రెస్ట్కి తగ్గట్టు రిలేషన్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకైతే వెళ్తుంది. కానీ ఇక్కడ టర్కీనే కొంచెం క్లోజ్గా మనం అబ్జర్వ్ చేయాలి. టర్కీ పాస్ట్లో కశ్మీర్ ఇష్యూలో పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఇండియాకి టెర్రరిజం థ్రెట్ వచ్చిందనుకోండి, ఇండియా ఖచ్చితంగా స్ట్రాంగ్గా తిప్పికొడుతుంది. టర్కీ ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేస్తుంది అనే క్వశ్చను ఒకటైతే ఉంది. పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుందా లేదా న్యూట్రల్గా ఉంటుందా అనేదే ఇంపార్టెంట్. ఎందుకంటే టెర్రరిజం విషయంలో ఇండియా తన సెక్యూరిటీ ఇంట్రెస్ట్ మీద కాంప్రమైజ్ అవ్వదు. గత 12 ఇయర్స్లో ఇండియా ఫారెన్ పాలసీ చాలా స్ట్రాంగ్ అయ్యింది. దీని మీద మేము వీడియో చేసాము, కమెంట్ బాక్స్లో లింక్ పెడతాము, ఆ వీడియో ఒకసారి చూడండి. డిప్లొమసీ అవ్వచ్చు, డిఫెన్స్ పరంగా, ఎకానమీ, టెక్నాలజీ, కనెక్టివిటీ ఆల్మోస్ట్ ప్రతి ఏరియాలో ఇండియా తన ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకుంటూ వస్తుంది. అందుకే ఈ మక్కా అగ్రిమెంట్ ఇండియాకి ఇమీడియట్గా థ్రెట్ అని చెప్పలేము. కానీ వెస్ట్ ఏషియాలో పవర్ ఈక్వేషన్స్ మారుతున్నప్పుడు ఇండియా తన మల్టీ అలైన్మెంట్ స్ట్రాటజీని ఎంత స్మార్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఇండియా సాఫ్ట్ పవర్ అండ్ స్ట్రాటజిక్ పవర్ కూడా బిల్డ్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.